మరణించిన వ్యక్తి తిరిగి బ్రతికాడని మీరు నమ్మగలరా? యేసు పునరుద్ధానం చరిత్రలో జరిగినది నిజమా లేక ఒక కథ? యేసు ప్రభు శిలువపై మరణించాడు, సమాధిలో ఉంచబడ్డాడు. రోమా సైనికులను కాపలాగా పెట్టారు. మొదటి సాక్ష్యం ఖాళీ సమాధి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. శరీరం కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న శిష్యులు భయంతో ఉన్నారు. తర్వాత ప్రభువే వారికి ధైర్యమిచ్చాడు. ప్రత్యక్ష దర్శనాలు, ఐ విట్నెసెస్. 500 మందికి పైగా కనిపించాడు. శిష్యులతో మాట్లాడాడు. వారిలో తోమాకు తన గాయాలు చూపించాడు. ఇది కల కాదు, కల్పితం కాదు, నిజమైన సంఘటన. రోమాపత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియూ ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మరణంపై విజయం, పాపంపై విజయం, సాతాను మీద అధికారము. యేసు మరణపు ముళ్ళు విరిచి తిరిగి సజీవుడైయున్నాడు. మనకు నిరీక్షణ ఉంది. ఆయనతో పాటు మరణం నుండి జీవంలోనికి దాటిపోతామని. నిత్య జీవం అనే వాగ్దానం ప్రభువు మనకిచ్చారు. శిలువ ప్రేమను చూపించింది, పునరుద్ధానం శక్తిని నిరూపించింది. మీరు యేసు పునరుద్ధానాన్ని నమ్ముతున్నారా?